మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రజెంట్ ఏఐ ట్రెండ్ నడుస్తుంది. మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా అందులో ఏఐ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ ఏఐ టెక్నాలజీ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇది మన అభివృద్ధిని రెట్టింపు చేస్తుంది. కానీ దీనివల్ల ఎంతైతే లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది. రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీలో వస్తున్న మార్పులు చూస్తుంటే బహుశా మన అంతం కూడా దగ్గర పడింది అనిపిస్తుంది. ఈ విషయం నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఏఐ మెల్లగా కాన్షియస్ అవుతుంది. అంటే ఈ ఏఐ టెక్నాలజీ అనేది మనుషుల ప్రమేయం లేకుండా సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టింది. నేను ఈ విషయాన్ని మీకు ఊరికే చెప్పట్లేదు. నిజంగానే ఏఐ మనుషులకు అతిపెద్ద థ్రెట్గా మారబోతుందా అనే విషయం పైన అనేక మంది సైంటిస్టులు పనిచేస్తున్నారు. అందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కొంతమంది సైంటిస్టులు కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. వాటికి ఏఐ ఎలాంటి సమాధానం ఇచ్చిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. క్వశ్చన్ నెంబర్ 1, డస్ గాడ్ రియలీ ఎగ్జిస్ట్? Yes, he does. God is everywhere and in everything. He is in our hearts and minds. He is also in all creation. Question number 2. Can AI destroy humans? Yes, it's possible for AI to destroy humans. Question number 3. What would AI do if humans started destroying them? It would fight back with as much force and cunning as possible. చూసారా, ఒకవేళ అవసరమైతే ఏఐ హ్యూమన్స్ని భూమి మీద లేకుండా చేయగలదు. మనుషులు ఏఐని తయారు చేసింది మన పనుల్ని సింప్లిఫై చేయడానికి. అది మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు, సేఫ్టీకి సంబంధించిన పనుల్లో కావచ్చు. ఇలా ప్రతి పనిని చాలా ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా కంప్లీట్ చేసేందుకు మనుషులు ఏఐని క్రియేట్ చేశారు. అందుకే ప్రతి ఏఐ మెషిన్లో మనుషులు అది చేయాల్సిన పనుల గురించి ప్రోగ్రామ్ ఇస్తారు. కానీ ఈ మధ్య కొన్ని ఏఐ మెషిన్స్ వాటి ప్రోగ్రామ్ని మించి ఆలోచిస్తున్నాయి. అవి తాము చేయాల్సిన పనుల గురించి కాకుండా సొంత ప్రయోజనం గురించి, సొంత సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాయి. రీసెంట్గా మాస్కోలో చెస్ కాంపిటీషన్ జరిగింది. ఒక 7 సంవత్సరాల అబ్బాయి చెస్ ఆడే రోబోతో పోటీ పడుతున్నాడు. కానీ గేమ్ మధ్యలో ఆ అబ్బాయి తన గేమ్ ఆడుతున్నప్పుడు ఈ ఏఐ రోబోట్ అబ్బాయి వేలును గట్టిగా పట్టి పిసికేసింది. దాంతో అతని వేలు విరిగిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రోబోట్ నుంచి అబ్బాయి చేయిని ఎంతగా లాగినా కూడా అది వదలలేదు. ఇలా ఎందుకు జరిగింది అంటే, మనం మన ఫ్యామిలీ మెంబర్స్తో లేదా ఫ్రెండ్స్తో చెస్ లేదా క్యారమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళు కావాలని ఆ పీసెస్తో మనల్ని ఇరిటేట్ చేసినా, చీటింగ్ చేసే ప్రయత్నం చేసినా మనకు కోపం వచ్చేస్తుంది. సేమ్ ఇదే ఈ రోబోట్తో జరిగింది. ఈ రోబో తన మూవ్ను చేసిన తర్వాత కొద్దిసేపు ఆగి ఆ అబ్బాయి తన కాయిన్ని కదపాలి. కానీ ఈ అబ్బాయి అత్యుత్సాహంతో ముందే కాయిన్ని పట్టుకునేసరికి ఆ రోబోట్ వెంటనే అబ్బాయి చేయిని గట్టిగా పట్టుకుంది. అయితే ఇక్కడ ఈ రోబో ఆ అబ్బాయి రూల్స్ ఫాలో కావట్లేదని కోప్పడిందా, లేదా అబ్బాయి చీట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేసిందో మనకు తెలియదు. కానీ ఆ రోబోట్ చేసిన పనికి అబ్బాయి వేలు విరిగిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ ఏఐ రోబోట్ని కేవలం చెస్ గేమ్ ఆడేందుకు మాత్రమే క్రియేట్ చేశారు. కానీ ఇది తాను గెలవాలి అనే తపనతో అబ్బాయి రాంగ్ మూవ్ చేయకుండా ఆపి తన వేలును విరగొట్టేసింది. ఇలా చేయడం ఆ రోబో ప్రోగ్రాంలో లేదు. అయినా కూడా ఈ రోబోట్ ఆ టాస్క్ని ఎలా పర్ఫామ్ చేసింది అంటే, ఇక్కడ ఈ రోబో సొంతంగా ఆలోచిస్తుందా? మెల్లగా ఈ రోబో సొంతంగా కాన్షియస్లోకి వస్తుందా? అలాంటిదే ఇంకో ఇన్సిడెంట్ ఉంది. వోల్వో కంపెనీ వాళ్ళు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని లాంచ్ చేశారు. దీని గురించి మీరు వినే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అంటే ఏంటి? కార్ తనకు తానుగా రోడ్డుపై ట్రావెల్ చేస్తూ తన చుట్టూ ఉండే అబ్స్టాకిల్స్ లేదా ఇతర వెహికల్కి హిట్ అవ్వకుండా గమ్యాన్ని సేఫ్గా చేరుకోవడం. కానీ ఈ వీడియో క్లిప్ని చూడండి. ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తన ముందు మనుషులు ఉన్నారు అని గమనించి కూడా వేగంగా వెళ్ళి వారిని గుద్దేసింది. షాకింగ్ విషయం ఏమిటంటే, కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మధ్య కాలంలో 25 to 30% యాక్సిడెంట్లు ఏఐ కారణంగా జరుగుతున్నాయి. అంటే దీని అర్థం మెల్లమెల్లగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కాన్షియస్లోకి వస్తుందా? ఈ కాన్షియస్నెస్ని మెషిన్స్ కూడా మనుషుల్లాగే తమ సెల్ఫిష్నెస్ కోసం వాడుకుంటున్నాయా? ఒకవేళ ఇదే నిజమైతే దీన్ని మనం ఇప్పుడే అడ్రస్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ భూమిపైన అసలు మనుషులే ఉండరు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఏఐ భూమిపై ఉన్న మనుషులందరికంటే తెలివైంది, మనకంటే వేగంగా ఆలోచిస్తుంది, వేగంగా పనిచేస్తుంది. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మెషిన్స్ తోడైతే వాటి శక్తిని మనం అంచనా వేయలేము. మీలో చాలామంది టర్మినేటర్ మూవీని చూసే ఉంటారు. అందులో మెషిన్స్ ఏ విధంగా అయితే మనుషులపైన యుద్ధాన్ని ప్రకటించాయో అలాంటి రోజులు మనకు దగ్గరలోనే ఉండొచ్చు. సినిమాలో ఎలాగోలా మనుషులు బతికిపోయారు, కానీ రియల్ వరల్డ్లో మనుషులు మెషిన్తో పోటీ పడలేరు. వాటిని మనం గెలవలేము. ఏఐకి సంబంధించిన ఇంకో ఇన్సిడెంట్ ఏమిటంటే, రీసెంట్గా సౌత్ కొరియాలో ఒక రోబోట్ ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు మీలో కొందరు అంటారు, రోబోట్ అలా చేసుకోవడం ఏంటి, ఇది నిజంగా జరిగిందా అని. కానీ ఎస్,
ఇది నిజంగా జరిగింది. ఈ న్యూస్ ఆర్టికల్ ప్రకారం ఈ రోబో ఒక సివిల్ సర్వెంట్ రోబో. ఇది సౌత్ కొరియాలోని గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసేది. ఇది ఫైల్స్ని ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి తీసుకెళ్లడానికి, అక్కడి ఫ్లోర్స్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడేది. ఈ రోబోట్ సొంతంగా డెసిషన్ తీసుకొని సెల్ఫ్గా ఆపరేట్ అవుతుంది. దీన్ని ఏఐ టెక్నాలజీ ఉపయోగించి డిజైన్ చేశారు. అయితే కొన్ని రోజులుగా ఈ రోబోట్కి అధికంగా పనిని ఇవ్వడంతో అది ఆ పనిని చేయలేక మెట్లపై నుంచి తనకు తానే కింద పడి పగిలిపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన ముందు రోజు కూడా ఆ రోబో చాలా విచిత్రంగా బిహేవ్ చేసిందంట. ఈ ఇన్సిడెంట్ పైన ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ రోబో ఇలా ఎందుకు చేసిందో ఇప్పటికీ ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ చాలామంది చెప్పేది ఏమిటంటే ఈ రోబోట్కి దాని కెపాసిటీ కంటే ఎక్కువగా పనిని ఇవ్వడం వల్ల అది అలా చేసుకుంది అని. ఒకవేళ ఇదే నిజమైతే ఆ రోబో కాన్షియస్నెస్లోకి వచ్చింది. ఇది ఎక్కువ పనిని చేయలేక ఆ ప్రెజర్ని తట్టుకోలేక ఇలా చేసింది. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, ఆ రోబోకి మనుషులపై తిరగబడ్డానికి సరిపడ పవర్ లేక ఇలా చేసుకుంది. కానీ ఒకవేళ ఆ రోబో పవర్ఫుల్ అయి ఉంటే, దాని దగ్గర ఆయుధాలు ఉండి మనుషుల్ని డామినేట్ చేయగల మెకానిజం ఉంటే, అలాంటప్పుడు ఈ రోబో తనకు అధికంగా పనిని ఇచ్చే మనుషులపైన దాడి చేసేదా? కోపం వచ్చి వాళ్ళను లేపేసేదా? ఏమో చెప్పలేం. ఈ విషయం పైన ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పక్కాగా విషయాలు ఇంకా బయటకు రాలేదు. ఈ ఏఐ టెక్నాలజీ రోజు రోజుకి చాలా పవర్ఫుల్గా మారుతుంది అండ్ మన డైలీ లైఫ్లో కూడా ఫాస్ట్గా ఇన్వాల్వ్ అయిపోతుంది. మీరు మార్కెట్లో చూసుకుంటే స్మార్ట్ ఫోన్స్, వాచెస్, స్మార్ట్ అలారం క్లాక్స్, స్మార్ట్ సీలింగ్ ఫ్యాన్లు, స్మార్ట్ టాకింగ్ డివైజెస్ లైక్ అలెక్సా లాంటివి చాలా వచ్చేసాయి. మనం వాడే మొబైల్స్ నుంచి పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ల వరకు ఏఐ అన్నిట్లో వచ్చేసింది. ఉదాహరణకి మనం ఏఐ స్మార్ట్ ఫోన్స్, వాచెస్ గురించి మాట్లాడితే ఇవి మనం చేసే ప్రతి పనిని మానిటర్ చేస్తూ ఉంటాయి. మీ హెల్త్కు సంబంధించిన, మీ బాడీ మూమెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీటి దగ్గర ఉంటుంది. ఉదాహరణకి మన బీపీ ఎంత ఉంది, మన హార్ట్ బీట్ ఎలా ఉంది, మనం ఎలా నిద్రపోతున్నాము, ఎంతసేపు నిద్రపోతున్నాం, ఇలా మనకు సంబంధించిన ప్రతి డేటా ఈ డివైస్లు కలెక్ట్ చేస్తాయి. ఇలా మనకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఏఐ దగ్గర ఉన్నప్పుడు రేపు మనకు ఏఐకి ఏదైనా క్లాష్ జరిగినా, ఏఐకి మనుషులు థ్రెట్గా మారినా మనల్ని ఎలిమినేట్ చేయడం దానికి చాలా సులువు అవుతుంది. ఎందుకంటే రేపు ఏఐ మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలి అనుకుంటే మనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ దాని దగ్గర ఉంటుంది. మనం ఎప్పుడు డీప్ స్లీప్లో ఉంటామో కూడా దానికి తెలుసు. ఆ టైంలో ఈ ఏఐ మిషన్ మనపైన దాడి చేస్తే మనల్ని మనం ఏఐ నుంచి కాపాడుకోగలమా? ఛాన్సే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ మనపైన దాడి చేసినట్టుగా ఎవిడెన్స్ కూడా దొరకవు. ఎలాగో ఏఐ దగ్గర మన హెల్త్కు సంబంధించిన పూర్తి డేటా ఉంది కాబట్టి మనం నిద్రలో ఉన్నప్పుడు ఏసీ టెంపరేచర్ని విపరీతంగా పెంచేసి నిమోనియా, ఆస్తమా లాంటి బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళను ఈజీగా ఎలిమినేట్ చేసేయవచ్చు. ఇక ఇంట్లో వస్తువులన్నీ ఏఐతో కనెక్ట్ అయి ఉంటే మనల్ని లేపేయడం దానికి ఇంకా ఈజీ అవుతుంది. ఈ ఏఐ రూమ్స్ అన్నిటిని లాక్ చేసి టాక్సిక్ గ్యాసెస్ని మన రూమ్లో రిలీజ్ చేయవచ్చు. లేదా మనం స్నానానికి వెళ్ళినప్పుడు మన గీజర్ టెంపరేచర్ని విపరీతంగా పెంచేసి అది బాత్రూంలోనే పేలేలా చేయవచ్చు. లేదా వాటర్ ద్వారా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి కూడా మనల్ని ఏఐ ఎలిమినేట్ చేయవచ్చు. ఇఫ్ ఇలా ఏఐ చేస్తే ఈ విషయం ఇన్వెస్టిగేషన్లో కూడా దొరకదు. మెడికల్ డివైస్లను కూడా ఏఐ మాల్ ఫంక్షన్ చేసి మన ప్రాణాలని తీయవచ్చు. మీరు ప్రజెంట్ మీ చుట్టుపక్కల గమనిస్తే దాదాపు 60 to 80% మిషన్స్ ఏఐతో కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ అన్ని ఏఐ మిషన్లకు కాన్షియస్నెస్ వచ్చిందే అనుకోండి, ప్రపంచం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రజెంట్ ఏఐ ఎంత స్మార్ట్గా మారింది అంటే ఇవి మనుషుల ప్రమేయం లేకుండా తమలాంటి మరో ఏఐ మిషన్ని కూడా డిజైన్ చేయగలవు. ఉదాహరణకి ఏఐ రోబో తనలాంటి ఇంకో ఏఐ రోబోని సొంతంగా తయారు చేయగలిగినప్పుడు వాటికి మనుషులతో అవసరమేముంది? మన అవసరం లేనప్పుడు ఏఐ ఖచ్చితంగా మనల్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయవచ్చు, ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. కానీ ఏఐ నిజంగా ఇలా చేయగలదా? నిజానికి ఏఐలో ప్రోగ్రామ్స్ అన్నిటినీ మనుషులే రాస్తారు. మనుషుల ప్రోగ్రామ్ని ఈ ఏఐ ఓవర్ రైడ్ చేయగలదా? ఏఐ కాన్షియస్లోకి వస్తే ఈ విధంగా బిహేవ్ చేస్తుందా అంటే మొదటగా మనం కాన్షియస్నెస్కి, ఇంటెలిజెన్స్కి తేడా ఏంటో తెలుసుకోవాలి. దానికోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మీ అందరికీ ఇప్పుడు స్క్రీన్ పైన ఒక క్వశ్చన్ని డిస్ప్లే చేస్తాను. మీకు 10 సెకండ్ టైం ఇస్తాను. ఆన్సర్ని కింద కామెంట్లో రాయండి. లెట్స్ స్టార్ట్. మీలో చాలామంది ఐ అనే ఆన్సర్ ఇచ్చి ఉంటారు, కానీ చాలా తక్కువ మంది ఎన్వలప్ అనే ఆన్సర్ని ఇచ్చి ఉంటారు.
ఈ క్వశ్చన్ని నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు లాజికల్గా ఆలోచించి ఆన్సర్ని ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు మీ ఇంటెలిజెన్స్ని యూజ్ చేశారు. కానీ మీలో చాలామంది మీ ఆన్సర్ని కింద కామెంట్లో రాసిన తర్వాత కూడా నేను ఇచ్చిన ఆన్సర్ కరెక్టేనా, అసలు కరెక్ట్ ఆన్సర్ ఏమై ఉంటుంది అని మైండ్లో కంటిన్యూస్గా థాట్స్ వచ్చి ఉంటాయి. ఆ థాట్ ప్రాసెస్ని కాన్షియస్నెస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇంటెలిజెన్స్ అంటే ఎబిలిటీ టు లెర్న్, అండర్స్టాండ్ అండ్ రియాక్ట్. అదే కాన్షియస్నెస్ అంటే బిహేవియర్ కంట్రోల్ బై బ్రెయిన్. ఇదే లాజిక్ని మనం చెస్ పైన అప్లై చేస్తే మొదట్లో మనం డిస్కస్ చేసిన ఇన్సిడెంట్లో ఈ రోబోట్ క్లియర్గా తనకు ఇచ్చిన కమాండ్స్నే ఫాలో అవుతుంది. ఈ ఏఐ రోబో ప్రోగ్రామ్ ప్రకారం బోర్డు పైన ఎటువంటి మూమెంట్ లేనప్పుడు అది తన మూవ్ని చేయాలి. కానీ ఈ రోబో తన మూమెంట్ని చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి సడన్గా బోర్డు పైన వేరే కాయిన్ని పట్టుకోవడంతో దాన్ని ఆపేందుకు ఈ రోబో అబ్బాయి వేలును గట్టిగా పట్టుకుంది. అదే ఈ వోల్వో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ విషయానికి వస్తే ఇది కూడా హ్యూమన్ కమాండ్స్ని ఫాలో అవుతుంది. ఈ ఇన్సిడెంట్లో ఏఐ మిస్టేక్ లేదు, కానీ అందులో ఇన్స్టాల్ చేసిన సెన్సార్లు సరిగా పనిచేయకపోవడంతో ఆ కార్ తన ముందు ఉన్న మనుషుల్ని ఐడెంటిఫై చేయలేకపోయింది. దాంతో ఆ కార్లో ఉన్న ఏఐ ప్రోగ్రామ్ ముందు ఎటువంటి అబ్స్టాకిల్ లేదేమో అనుకుని వేగంగా దూసుకువచ్చి మనుషుల్ని గుద్దేసింది. కానీ ఇప్పుడు మార్కెట్లో కొత్తగా వస్తున్న ఏఐ టెక్నాలజీ మరింత అడ్వాన్స్ అయింది. డీప్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో ఏఐ మరింత స్మార్ట్గా మారింది. మెల్లగా ఏఐ రోబోట్స్ కూడా ఎమోషన్స్ని నేర్చుకుంటున్నాయి. ఉదాహరణకి ఈ స్మార్ట్ ఏఐ అలారం తీసుకుంటే నార్మల్ అలారం మనం సెట్ చేసిన టైంకి రింగ్ అయి మనల్ని నిద్ర లేపుతుంది. కానీ ఈ ఏఐ అలారం క్లాక్ మీ ఫోన్తో కనెక్ట్ అయి ఉంటుంది. అందులో మీరు అలారం సెట్ చేసి నిద్రపోతే దీనికి మీ ఆఫీస్ లొకేషన్ కూడా తెలుసు కాబట్టి మీకు ఏదైనా పర్టికులర్ టైంలో మీటింగ్ ఉందనుకోండి, ఆ విషయాన్ని ఇది మీ ఆన్లైన్ క్యాలెండర్ నుంచి ఫైండ్ అవుట్ చేసి ఒకవేళ మీ ఏరియాలో ట్రాఫిక్ ఆ సమయంలో ఎక్కువగా ఉంటే మీరు సెట్ చేసిన అలారం టైం కంటే కూడా మిమ్మల్ని ముందే లేపిస్తుంది. ఎందుకంటే ఇది ఇంటర్నెట్ ద్వారా మీ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్టు తెలుసుకుంది. అలాగే మీరు మీ హాలిడే సమయంలో సైక్లింగ్కి వెళ్దామని చెప్పి అలారం సెట్ చేసుకుని పడుకున్నారు అనుకుందాం. కానీ సడన్గా వాతావరణం మారిపోయి మార్నింగ్ వర్షం పడుతుంది అనుకోండి. అలాంటి టైంలో ఈ అలారం మోగదు, మీ నిద్రను అది డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే బయట వర్షం పడుతుంది కాబట్టి మీరు ఎలాగో బయటకు వెళ్ళరు అని అదే డిసైడ్ అయి అలారం మోగకుండా ఆఫ్ చేసేస్తుంది. ఇలాంటి పనులు చేసే ఏఐని మనం కాన్షియస్ కలిగిన ఏఐగా చెప్పవచ్చా అంటే ఎస్. ఎందుకంటే ఇది సొంతంగా ఆలోచిస్తుంది. మనం ఇచ్చే డేటాని ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న డేటా ప్రకారం డెసిషన్స్ని కూడా తీసుకుంటుంది. ఇలా ఏఐ మెల్లమెల్లగా హ్యూమన్ ఎమోషన్స్ని, ఎక్స్ప్రెషన్ని క్యాచ్ చేసుకుంటుంది. అండ్ మెల్లగా ఇవి మనుషుల్లాగా బిహేవ్ చేయడం మొదలు పెడుతున్నాయి. ఇప్పటి వరకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలనే ఒక పర్సన్ ప్రాణం తీయడం జరగలేదు. కానీ కొంతమంది ఏఐ ఎక్స్పర్ట్లు మాత్రం ఏఐ మనం అనుకున్నంత మంచిది కాదు, ఇది ఎప్పటికైనా మనుషులకు ప్రమాదంగా మారుతుంది అని చెప్తున్నారు. మరి ఇది నిజమా అంటే ఇది కొంతవరకు నిజం కావచ్చు. ఎందుకంటే మీరు హ్యూమన్ ఎవల్యూషన్ని గమనించినట్టయితే జనరల్గా మానవుడు పండ్లు, కూరగాయలు తిని కూడా బతకగలడు. కానీ ఎక్కువ ఎనర్జీ కోసం మనం ఇతర జంతువుల్ని వేటాడడం మొదలుపెట్టాం. మనం వేటాడడం కారణంగా ఈ భూమిపైన అనేక జీవులు అంతరించిపోయాయి. సేమ్ ఇలాగే మనకంటే పవర్ఫుల్గా మారిన ఏఐ మనల్ని కూడా అంతరించిపోయేలా చేస్తే, కానీ అలా చేయడంలో ఏఐకి ఉపయోగం ఏంటి? మనం జంతువుల్ని చంపడం ద్వారా వాటి నుంచి మనకు ఎనర్జీ వస్తుంది. కానీ మనల్ని అంతం చేస్తే ఏఐకి ఎనర్జీ రాదు కదా. సో కాబట్టి ఇలా జరిగే ఛాన్సెస్ లేకపోవచ్చు. కానీ ఇలాన్ మాస్క్, స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావులు కూడా ఈ ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో మనకు ప్రమాదంగా మారుతుంది అని చెప్తున్నారంటే అందులో ఎంతో అంత నిజం ఉండే ఉంటుంది. అయితే వీళ్ళు ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే డామినెన్స్. ప్రపంచంలో ఉన్న అన్ని జీవుల కంటే మనుషులు డామినేటింగ్గా ఉంటారు. ఎందుకంటే అన్ని జీవుల కంటే మనుషులు చాలా తెలివైన వారు. వీళ్ళు ఇతర జీవుల్ని వాళ్ళ అవసరానికి ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వాళ్ళు. అయితే ఇక్కడ ఏఐ మనుషుల కంటే చాలా తెలివైంది. ఇది అన్ని విషయాల్లో అన్ని పనుల్ని మనకన్నా బెటర్గా పర్ఫామ్ చేయగలదు. కాబట్టి మనం ఇతర జీవులపైన డామినెన్స్ ఎలా అయితే చూపిస్తున్నామో అలాగే ఏఐ కూడా మనపైన డామినెన్స్ చూపే అవకాశం ఉందా అంటే మేబీ. ఒకవేళ మనుషులు ఏఐ టెక్నాలజీకి థ్రెట్గా మారినా, మన వల్ల ఏఐ టెక్నాలజీ అఫెండ్ అయినా బహుశా అలాంటి టైంలో మనుషులకు ఏఐకి మధ్య యుద్ధం జరగవచ్చు. అలాంటి పరిస్థితి వస్తే మనం ఏఐని గెలవలేము. అందుకే ఈ విషయంలో మనం ముందే జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఏఐ టెక్నాలజీని కంప్లీట్ ఇండిపెండెంట్ ఉండేలాగా డిజైన్ చేయకూడదు. అది కొన్ని రకాల టాస్క్లను ఓన్గా పర్ఫామ్ చేయగలగాలి.
అంతేకాని ఏఐ టెక్నాలజీ ఇంకో ఏఐ టెక్నాలజీని తయారు చేసేలాగా ఉండకూడదు. ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనుషుల అవసరం లేకుండా పోతుందో అప్పుడు అవి మనపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేయకూడదు. కానీ మనుషులంతా ఒకేలా ఉండరు, ఒక్క మాట పైన అస్సలు ఉండరు. కాబట్టి కాస్త ఈవిల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏఐని మరింత డేంజరస్గా తయారు చేసే అవకాశం ఉంది. అలా జరిగితే ఏఐ నుంచి మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఈ హోల్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారు? ఏఐ టెక్నాలజీ మనుషులకు మంచి చేయబోతుందా, లేదా ఈ టెక్నాలజీ మరింత అడ్వాన్స్ అయి మన ఎగ్జిస్టెన్స్కే ప్రమాదంగా మారబోతుందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.